దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానము ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని, ఆయన యొక్క మేలును పొందుకుంటూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఒక విశ్వాసముతో వాగ్దానాన్ని పొందుకోండి. ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ మందిరముని సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యుండెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, ప్రతి విషయాలలో దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నిజమే, దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మనకు తోడుగా ఉండగా, సర్వశక్తుడు గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. మనం ఊహించలేనటువంటి కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈరోజు దేవుని యొక్క తోడును మనము కోరుకోవాలి. ఆయన తోడుంటే చాలు. ఆయన నీడ మనకు చాలు. ఆయన కృప మనకు చాలు. ఇవన్నీ మనకు తోడుగా ఉంటే దేవుని యొక్క కృపను, ఆశీర్వాదమును మనము పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, షద్రక్, మేషక్, అబేద్నెగోలతో దేవుడు ఉన్నాడు. వారికి తోడుగా ఉన్నాడు. ఆ అగ్ని గుండము నుండి వారిని దేవాది దేవుడు కాపాడాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అండి. 4వ వ్యక్తిగా వారి మధ్యలోనికి వెళ్ళి సంచరించాడంట. దేవుని స్తోత్రం. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు సంచరిస్తే కష్టాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, నీ జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు, కానీ వాటన్నిటి నుండి తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడిపించే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయాలలో నిన్ను నడిపించి, విడిపించి సహాయం చేస్తాడు. అటువంటి కృప, సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు. చక్కటి వాగ్దానం ఇచ్చారయ్యా. మాకు తోడుగా ఉండే దేవుడు నాయన. ఇమ్మానుయేలు దేవుడవు. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని విడిచిపెడతారేమో, నీవు విడిచిపెట్టే దేవుడు కావు తండ్రి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.